హాయ్ ఎవ్రీవన్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా కడివెండి సంఘటన గురించి మనం చెప్పుకుందాం. సో కడివెండి సంఘటన అనేటువంటిది 4th జూలై 1946న జరిగింది. ఈ సంఘటనతోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభమైంది. విష్ణు దేశ్ముఖ్ యొక్క తల్లిగారు అయినటువంటి జానకమ్మ చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కడివెండి గ్రామ కమిటీ ఆధ్వర్యం లోపల, అంటే ఆ రోజు ఈ దేశ్ముఖుల యొక్క దౌర్జన్యాలను ఎదిరించడానికి గ్రామ కమిటీలను ఏర్పాటు చేసేవారు. ఆ విధంగా ఏర్పడినటువంటి మొట్టమొదటి గ్రామ కమిటీ కడివెండి గ్రామ కమిటీ. ఈ గ్రామ కమిటీ ఆధ్వర్యం లోపల జానకమ్మ నివసిస్తున్నటువంటి గడి వైపు ర్యాలీగా వెళ్తున్నటువంటి సందర్భంలో మిస్కిన్ అలీ అనేటువంటి వ్యక్తి యొక్క ఆధ్వర్యంలో జరిపిన కాల్పుల లోపల దొడ్డి కొమరయ్య మరణించడం జరిగింది. ఈ సంఘటనతోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేటువంటిది ప్రారంభమైంది. మరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం యొక్క లక్ష్యాలు ఏంటివి అని అంటే, ప్రధానంగా నిజాం యొక్క నిరంకుశ పరిపాలనని అంతమొందించాలా, భూస్వామ్య దోపిడీని అంతమొందించి భూమి లేనటువంటి నిరుపేదలకు భూమిని పంపిణీ చేయాలా. ఆ రోజు కౌలు రైతులను భూమి నుంచి ఉన్న పలానా ఉండి తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీనిని మనం బేదకల్ విధానం అని అంటాము. ఈ బేదకల్ విధానాన్ని కూడా రద్దు చేయాలి అని చెప్పి, తర్వాత రైతాంగాన్ని పెద్ద మొత్తం లోపల ఆర్థికంగా పీడిస్తున్నటువంటి మిత్తి వ్యాపారం కావచ్చు, నాగువడ్డీ వ్యాపారం కావచ్చు, దీనిని కూడా రద్దు చేయాలని చెప్పి, తర్వాత గ్రామ కమిటీలను ఏర్పాటు చేసి ఈ భూస్వాముల యొక్క దౌర్జన్యాలని, దేశ్ముఖుల యొక్క దౌర్జన్యాలని అంతమొందించాలని చెప్పి గ్రామ కమిటీలను ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా మరొక లక్ష్యం. అంతేకాకుండా ఆ రోజుల లోపల దేశ్ముఖులు కావచ్చు, దొరలు కావచ్చు, ఈ తగాదాలు ఏవైనా ఉంటే ప్రజల మధ్యలో ఆ తగాదాలకు పరిష్కారం చెప్పేటువంటి సందర్భం లోపల ప్రజల నుంచి దండగలు వసూలు చేసేవారు. ఈ దండగలని మళ్ళీ తిరిగి ప్రజలకు ఇప్పించడానికి కూడా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భాగంగా ఒక లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేటువంటిది తెలంగాణ ప్రాంతం లోపల 5 సంవత్సరాల పాటు కొనసాగింది. 4th జూలై 1946 నుంచి 21st అక్టోబర్ 1951 వరకు కొనసాగింది. మరింత సమాచారాన్ని మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.